దేవుని నామానికి మహిమ కలుగుగాక. దేవుని బిడ్డలారా, ఉదయకాలంలో ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్న ప్రియాతీర్థి దేవుని బిడ్డలకు ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, మీ అందరూ బాగున్నారా? ప్రతి ఉదయకాలం వస్తున్న వాగ్దానం చూస్తూ దైవికంగా దీవించబడుతున్నారా? ఈ రోజు దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నారు చూద్దామా? పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి యుందుము. ఆయనే తొలకరి వర్షంలో కడవరి వర్షంలో దాని కాలమున కురిపించువాడు కదా. రండి, మన దేవుడైన యెహోవా నామమును మహిమపరుద్దాం. ఆయన యందు భయభక్తులు కలిగి జీవిద్దాం. ఎందుకు అంటే తొలకరి వర్షము కడవరి వర్షము కురిపించువాడు ఆయన కదా. ఈరోజు దేవుడు బిడ్డారా, మనం పోషించబడాలి, దీవించబడాలి. మనం ఎప్పుడు పచ్చగా, ఆరోగ్యంగా, అందంగా, కుటుంబం అంతా దీవెనకరంగా ముందుకు కొనసాగాలి. భూమి తన ఫలం ఇవ్వాలి అంటే ఆకాశం వర్షం ఇవ్వాలి. పంటల ద్వారా, పోషణ ద్వారా ప్రతిదినము కూడా మనం పోషించబడాలి. మన ఇల్లు ధనంతో, ధాన్యాగారంతో నింపబడాలి. మనందరము కూడా, మనము మన బిడ్డలు ప్రతినిత్యం ఆహారంతో మరి మనందరం కూడా నింపబడాలి అంటే ఆకాశము వర్షం ఇవ్వాలా, తన కాలంలో వర్షం కురిపించాలా, భూమి మంచిగా పంటలు పండి మనం నింపబడే విధంగా, ఆశీర్వదించబడే విధంగా, పోషించబడే విధంగా దేవుడే ఇంటి కార్యం జరిగించాలి. అందుకని యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన ఆరాధించడం వలన, ఆయన స్తుతించడం వలన ఏ కాలంలో ఏది జరగాలో, ఏ కాలంలో వర్షం కురిపించాలో, ఏ కాలంలో పంటలు పండాలో, ఏ కాలంలో మనం వాటిని కూర్చుకొని చక్కగా సమృద్ధిని పొందాలో అదంతా దేవుడు కాలంలో క్రమంలో జరిగిస్తూ ఉంటాడు. కనుక ఈరోజు మనం చూస్తూ ఉన్న బైబిల్ గ్రంథంలో ఏలియా కాలంలో 3.5 సంవత్సరం వర్షం లేదు, భూమి పంటలు పండల, అక్కడున్న పక్షులు, పశువులు, మనుషులు అందరూ చనిపోతున్న పరిస్థితి అన్నీ కూడా. ఎందుకంటే వర్షం లేదు, తినడానికి తిండి లేదు, భూమి ఫలం ఇవ్వట్లేదు. అక్కడ అన్నీ కూడా కరువు, భయంకరమైన పరిస్థితులు వస్తున్న సమయం, అందరూ ఆకలితో చనిపోతున్న పరిస్థితులు, తినడానికి పశువులు తినడానికి గడ్డి లేదు, తాగడానికి నీరు లేదు, పక్షులు అన్నీ కూడా భూమి మీద రాలిపోతున్న పరిస్థితులు ఆ సమయంలో ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో మరి అద్భుతంగా ఏలియా చేసిన ప్రార్థన వలన 3.5 సంవత్సరాలు ఆ కరువు నుంచి ప్రజలు విడిపించబడ్డారండి. ఎప్పుడైతే వర్షం కురిసిందో, ఏలియా ఆసక్తితో ప్రార్థన చేశాడో, ఆకాశం వర్షం ఇచ్చింది, భూమి తన ఫలం ఇచ్చింది. 3.5 సంవత్సరాలు కరువు విడిపించబడింది. ఒక్క వ్యక్తి ప్రార్థన, ఒక్క వ్యక్తి భయభక్తులు, ఒక్క వ్యక్తి దేవుని యందు ఉంచిన విశ్వాసాన్ని బట్టి దేశమే కరువు నుంచి విడిపించబడింది. అక్కడ ఉన్న వారంతా పోషించబడ్డారు. అక్కడ మరణం జీవంగా రాయబడింది. పశువులు కానీ, జంతువులు కానీ, పక్షులు కానీ సంతోషంగా ఆ యొక్క దేశాన్ని దేవుడు మార్చాడు. ఈరోజు దేవుడు బిడ్డారా, నీవు నేను కలిసి ప్రార్థిస్తూ ఉండగా, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉండగా నీ ఇల్లు కరువు నుండి పోషించబడుతుంది, నీ కుటుంబం కరువు నుండి రక్షించబడుతుంది, నీ పాలమైన, నీ గ్రామమైన, నీ దేశమైన కరువు నుంచి తప్పించబడతారు. కాబట్టి దయచేసి ప్రతిదినం భయభక్తులు కలిగి జీవించడం, దేవుని ఆరాధించడం, ప్రార్థించడం, మీ వలన ఎక్కడికి వెళ్ళిన సమృద్ధితో ఉండడం అది దేవుని చిత్తం అండి. అందుకని ఎప్పుడు భయభక్తులు కలిగి జీవిద్దాం, దైవికంగా నడుచుకుందాం, దేవుని చిత్తానుసారంగా ముందుకు వెళ్దాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, వాన కురిపించేవాడవు నీవేనయ్యా, భూమిని ఫలింపజేయవాడవు నీవేనయ్యా. మేమందరం సమృద్ధి, సమాధానంతో, సంతోషంతో మంచిగా కడుపారా తిని వింత కార్యాలు చూచున్నట్లుగా నీవు మాత్రమే ఈ కార్యాలు జరిగించగలవు. ద్రాక్ష చెట్టు ఫలించాలి, అంజూరపు చెట్టు ఫలించాలి, దానిమ్మ చెట్టు ఫలించాలి, ప్రతి చెట్టు ఫలించి చిగురు వేయాలి, పూత పట్టాలి. ప్రతిదీ కూడా మేము తిని సంతోషించే గొప్ప భాగ్యం మాకు దయచేయ. ఏ కాలంలో వాన ఉండాలి, ఏ కాలంలో వేడి ఉండాలి, ఏ కాలంలో సూర్యుడు ఉండాలి, ఏ కాలంలో గాలి ఉండాలి, సమస్తం మంచు, వాన, చిరుచల్లు సమస్తం, కడవరి వర్షం, తొలకరి వర్షం నీ చిత్తానుసారంగా నీవు నిర్ణయించిన కాలంలో మాకు సహాయం చేయ. వేటిని ఆపకుండా, ఎవరో కరువులో ఉండకుండా సకల సమృద్ధితో ప్రతి ఒక్కరు నింపబడినట్లు సహాయం చేయండి. బాడేసిన పుట్టిన వారి దీవెనలు ప్రతి ఒక్కరికి మేలుతో నింపమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి. ఆమేన్. మంచిగా లైక్, షేర్, కామెంట్ చేస్తూ దైవికంగా దీవించబడదాం. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే.